హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? మనం చిన్నపిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా చాలా ఇష్టంగా తింటారు. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ హెల్తీ ఫుడ్ తినిపించడమే చాలా కష్టం. అసలు హెల్తీ ఫుడ్ విషయం పక్కన పెడితే తినిపించడమే చాలా కష్టం. మీ పిల్లలకి మీరు హెల్తీ ఫుడ్ ఆప్షన్ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ, అలాగే ఎమ్మీగా కూడా ఉంటుంది. 2 years కన్నా పెద్ద పిల్లలు అయితే దీన్ని తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే సెర్లాక్ టైప్ లో ఉంటుంది కదా. అందుకని చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి ముందుగా మనం ఓవర్ నైట్ అన్ని సీడ్స్ అండ్ నట్స్ అయితే సోక్ చేసుకోవాలి. నేను ఇందులో స్వీట్నెస్ కోసం అంజీర్ అండ్ డేట్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అటుకులు ఉంటాయి కదా, అటుకులు మనం నీట్ గా వాష్ చేసుకోవాలి. తర్వాత మనం సోక్ చేసుకున్న నట్స్ అన్ని వేసుకుని ఇంకా 10 minutes సోక్ చేసుకోవాలి. సో దట్ అటుకులు కూడా మెత్తగా సోక్ అవుతాయి. తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే మనకి స్మూత్ పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ చేసుకునే దాన్ని మనం కొంచెం గీలో ఉడకపెట్టుకోవాలి, అంటే జస్ట్ ఒక ఉడుకు రావాలంటారు కదా, అలా జస్ట్ ఉడికించుకోవాలి. దీంట్లో మనం పచ్చివి ఏమి వేయలేదు కదా, అని డైరెక్ట్ గా తినేవే కాబట్టి జస్ట్ ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. తర్వాత మనం బౌల్లో వేసుకుని బేబీస్ కి ఫీడ్ చేసుకోవచ్చు. కొంచెం గీ యాడ్ చేసుకుని ఇంకా అమ్మీగా ఉంటుంది. దీంట్లో మనం అంజీర్ అండ్ డేట్ చేసాం కాబట్టి స్వీట్ గా ఉంటుంది. ఇప్పుడైతే మా పాపకి 2 years కంప్లీట్ అయిపోయాయి. సో ఇది అంత ఇష్టంగా తినట్లేదు, తను ఎక్కువ ఫింగర్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతుంది. బట్ చిన్నప్పుడైతే తను చాలా ఇష్టంగా తినేది ఈ ఫుడ్. సో మీ పిల్లలు కూడా 1 year లోపు లేదా 15 months అలా ఉండి ఖచ్చితంగా ట్రై చేయండి.